వివాహం, పెళ్ళి, షాదీ ఇలా అనేక భాషల్లో మనం పెళ్ళి అనే విధానాన్ని కొనసాగిస్తున్నాం. పెళ్ళి అంటే చాలామందికి మంచి అభిప్రాయం ఉంటుంది, లేదంటే వాళ్ళ భవిష్యత్తు వచ్చే ఆ పార్ట్నర్ గురించి, ఆ భాగస్వామి గురించి వాళ్ళు కలకనే వారు ఉంటారు చాలామంది. ఈ పెళ్ళి అనేది దేవుడు ఏర్పాటు చేసిన ఒక విధానం. ఆదికాండంలో మనం చూస్తే అక్కడ దేవుడు వారిరువురిని జతపరిచినట్టు అక్కడ మనం చూస్తాం. అక్కడే మాట మాట్లాడతారు. వారిని జతపరిచిన తర్వాత పురుషుడు తల్లిని తండ్రిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకుంటాడు అని చెప్పి అక్కడ ఇదే విషయం రాయబడి ఉంటుంది. సో ఈ కాలంలో అయినా సరే, ఆది నుంచి అయినా సరే, మొదటి మానవుడి నుంచి ప్రస్తుతం ఉండేది, అలాగే రాబో కాలంలో కూడా పెళ్ళనే ఒక కార్యం మీద మంచి అవగాహన అనేది మనం కలిగి ఉండాలన్నమాట. అంటే అదొక డివైన్ థింగ్గా మనం చూడాలంటే, దైవికమైన ఒక పద్ధతిగా దేవుడు పెట్టిన ఒక నియమంగా మనం చూడాలి. ఈ వివాహం గురించి చాలామంది చాలా రకాలుగా కలలుగంటారు. అలాగే వాళ్ళని అప్పటి వరకు, ఆ వివాహం అయ్యే వరకు ఎలా ఉంచుకోవాలంటే పవిత్రంగా ఉంచుకోవాలి. అయితే దేవుని వాక్యం ప్రకారం మనం కొన్ని విషయాలు చూద్దాం. అసలు వివాహము గురించి దేవుని గ్రంథంలో ఏం చెప్పబడుతుంది అంటే, పెళ్లి గురించి, మన వాడుక భాషలో పెళ్ళి, దాని గురించి దేవుని వాక్యంలో ఏం తెలియజేయబడింది. సాధారణంగా మనం చూస్తే పెళ్ళైన కొన్ని రోజులకే చాలామందిని భార్య భర్తను చంపడము, లేదా భర్త భార్యను చంపడము, లేదంటే ఇద్దరు పెళ్లి చేసుకుని ఉంటే నచ్చలేని తల్లిదండ్రులు చంపడము, లేదంటే వేళ్ళే సూసైడ్ చేసి చనిపోవడము, ఇవన్నీ విషయాలు మన ఈ మధ్యకాలంలో చాలా న్యూస్లు అయితే మనం విన్నాం. హనీమూన్కి వెళ్ళి భర్తని చంపించడం, అలాగే భర్తని హింసించి లక్షలు దోచుకోవడం, భర్తకు విడాకులు ఇచ్చి అతని దగ్గర ఉన్న ఆస్తిని ఆలుమూనిగా తీసుకోవడము. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో దేవుడు ఈ వివాహాన్ని ఎంత పవిత్రంగా చూశాడు, మనము దాన్ని ఎంత పవిత్రంగా చూడాలి అన్న విషయాన్ని దేవుడు తెలియజేశాడు. ఈ విడాకులు తీసుకునే విధానంలోనూ దేవుడి గ్రంథంలో తెలియజేశాడు. వివాహం అన్నది ఎలా ఉంటుంది, ఎలాంటిది, అలాగే విడాకులు అన్నది ఎప్పుడు తీసుకుంటారు అన్న విషయాలను, అలాగే మనం వివాహం ఎవరిని చేసుకోవాలి, ఎటువంటి వారిని చేసుకోవాలి అన్న విషయాలు కూడా ఇక్కడ దేవుని వాక్యంలో తెలియజేశారు. మనం వాటిని బట్టి ఒకవేళ దేవుని ప్రజలుగా మనం నివసించాలి అంటే దేవుడు చెప్పిన విధానాల్లో మనం ఫాలో అవ్వాలి. దేవుని గ్రంథంలో చెప్పబడిన కొన్ని విషయాల్ని మనం చూద్దాం వివాహం గురించి. మొట్టమొదటిగా హెబ్రీయులకు రాసిన పత్రిక అందరికీ సుపరిచితమైన వాక్యం ఏంటంటే 13వ అధ్యాయము 4వ వచనంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో తెలియజేస్తున్నారు ఈ మాట ఏంటంటే, వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలను. వేశ్య సాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది. ప్రతి వివాహంలో మీరు ఈ మాట వింటారు, అది దేవుని వాక్యంలో రాయబడింది. అన్ని విషయాల్లో ఘనమైంది. ప్రతి విషయంలో పుట్టినరోజు కంటే ఘనమైనది, అలాగే మనం ఏదైనా సాధించిన రోజు కంటే ఘనమైనది, చాలా గొప్పది, అన్నిటికంటే గొప్ప విషయం అని చెప్తున్నారు వివాహం. సో ఆ గొప్పదైన విషయంలో మనం ఎలా ఉండాలి అంటే, మనం ఒక గొప్ప పని చేసేటప్పుడు ఒక ఇంజనీర్ ఒక పెద్ద బిల్డింగ్కి లేదంటే పెద్ద క్యాపిటల్ సిటీలో ఆయన దాన్ని ప్లాన్ చేస్తున్నాడు అనుకో, దాన్ని చాలా గొప్పదిగా ఆయన ఎంచి చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. లేదా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకో, పెద్దవారు కానీ, సమాజంలో పెద్ద పేరు ఉన్నవారు కానివ్వండి, ఇలా ఎవరైనా వచ్చారనుకోండి, లేదా ఒక సేవకుడు మన ఇంటికి వచ్చాడు అనుకోండి, అతనికి మనం చేసి పెట్టడానికి చాలా జాగ్రత్త తీసుకుని రుచికరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అంటే గొప్పవారికి చేసే పనులు చాలా గొప్పగా, పద్ధతిగా, పర్ఫెక్ట్గా చేయాలని అనుకుంటారు. అవును కదా అంటే అవును. సో అలాగే ఘనమైనది, అన్నిటికంటే ఘనమైనది పెళ్ళి, వివాహము, దేవుడు ఏర్పరిచిన వివాహం. అటువంటి వివాహం చేసుకునేటప్పుడు ఎంత పర్ఫెక్ట్గా మనం ఉండాలి అన్నది అక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ కింద వచ్చినలోనే అంటున్నారు, వేశ్య సాంగులకు దూరంగా ఉండండి, పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండాలి అని. అంటే పెళ్ళి అవ్వకముందు మీరు ఎటువంటి లైంగిక సంబంధమైన సంబంధాలు వేరే వాళ్ళతో పెట్టుకోకూడదు అని అక్కడ దాని అర్థం.
లైంగిక సంబంధంగా పెళ్ళి అవ్వకముందు, వివాహం అవ్వకముందు ఎవరితోని కలవకూడదు అని ఇక్కడ మొట్టమొదటి చెప్తున్నాడు అనమాట. అంటే అంత పరిశుద్ధంగా పర్ఫెక్ట్గా మనం ఉండి వివాహం అన్నది చేసుకోవాలి అని అక్కడ తెలియజెప్పబడుతుంది. అంటే మనం చాలామంది ఆలోచించేది ఏంటంటే పర్ఫెక్ట్గా మనకు ఒక పార్ట్నర్ కావాలి అని అందరూ చాలామంది ఎదురు చూస్తారు, కానీ వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండరు. ఇది చాలామందిలో జరిగే మిస్టేక్ అనమాట. సో ఇదేంటంటే మనకి మన చుట్టూ ఉన్న సమాజాన్ని బట్టి మనకు ఒక్కొక్కసారి తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు, తెలియకుండా వయసులో జరిగిపోవచ్చు. అయితే తెలిసి మనం తప్పు చేయకూడదు. సో ఒకవేళ మనం చేసిన మిస్టేక్ని మనం సరి చేసుకోవడానికి ట్రై చేయాలి. మనం అంతే పర్ఫెక్ట్గా మనం లైంగికంగా, శారీరకంగా ఎవరితోని వివాహం అవ్వకముందు కలవకూడదు అన్నది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. పాన్పు అంటే బెడ్ అని, అది వివాహం చేసుకున్న భర్తతోనే ఉండాలి, ఇంకెవరితోని ఆ సమయాన్ని గడపకూడదు. మన బాడీని, మన శరీరాన్ని అపవిత్రం చేసుకోకూడదు. అది చెప్తున్నారు అక్కడ, నిష్కలంకంగా ఉండాలి అని. సో వివాహం ఘనమైంది కాబట్టి సో దానికి మనం పర్ఫెక్ట్గా ఉండాలి, పెళ్ళయ్యే వరకు పర్ఫెక్ట్గా మనం ఉండాలి అని చెప్తున్నారు. ఇది ఒక మేల్కి ఫీమేల్కి ఉండే విధానము శారీరకంగా. ఇది దేవుని పరంగా స్పిరిచువల్గా దేవునిలో మనం ఉండాలి అంటే మనం అంతే పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. దేవుడితో అంటే దేవుడు ఒక భర్తగా అనుకుంటే సంఘం ఒక భార్యగా, ఒక భర్త ఒక భార్య ఎంత పర్ఫెక్ట్గా అన్యోన్యంగా ఉంటారో, ఒకరినొకరు అర్థం చేసుకుంటారో, ఒకరినొకరు చిన్న గొడవలైనా సరే ఎలా అయితే అర్థం చేసుకుని వారు జీవితాన్ని, ప్రయాణాన్ని కొనసాగిస్తారో, ఆ విధంగానే భర్త అయిన దేవుడిని సంఘము, భార్య అయిన సంఘము ప్రేమించాలి, అంతే పర్ఫెక్ట్గా ఉండాలి. ఇతర అన్య విధానాలని, అన్య ఆచారాలని ఆచరించకూడదు, మీరు నిష్కలంకంగా ఉండాలి అన్నది భావం మనం అర్థం చేసుకోవాలన్నమాట ఇందులో. సో ఇది వివాహం అయ్యే వరకు మనం పర్ఫెక్ట్గా దేవుడు నిర్ణయించిన భాగస్వామి వచ్చేంత వరకు మనం ఎదురు చూడాలి, మనల్ని మనం కాపాడుకోవాలి, లోకమలినం నుంచి రక్షించుకోవాలి. ఇది సో ఈ జనరేషన్లో చూస్తే ఇది చాలా మనకి తక్కువ అవుతుంది. సో అంటే కొంతమంది ఇష్టపడవచ్చు, లేదంటే వాళ్ళు ఏంటంటే ఇన్ఫాక్చువేషన్ అంటారు. అంటే వాళ్ళకి తెలియదు ఆ విషయాన్ని, అది ఆ విషయం ఏంటో వాళ్ళకి అర్థం కాదు. ఇది భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం, బాంధవ్యం వాళ్ళకి అర్థం కాదు ఆ వయసులో. కానీ వాళ్ళు ఇష్టం అని అనుకుని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అయితే మాట్లాడడం వరకు అది ఆ వయసులో అది జరుగుతుంది, కానీ అంతకు మించి మనం మన శరీరాన్ని అపవిత్రం చేసుకోకూడదు అనమాట. అలా మనం చేసుకోకుండా పర్ఫెక్ట్గా ఆ ఘనమైన కార్యాన్ని మనం చేయాలి. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ రోజుల్లో చాలామంది ఎలా ఉన్నారు, కానీ దేవుడి విధానాన్ని ఆచరించట్లేదు. వాళ్ళు వివాహాన్ని ఒక పవిత్రమైన దానిగా చూడట్లేదు. అందుకనే వివాహానికి ముందు వారు వేరే పనులన్నీ చేస్తున్నారు, శారీరకంగా వాళ్ళు అపవిత్రం అవుతున్నారు. సో ఇది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇలా చేయకుండా పర్ఫెక్ట్గా ఉండాలని మనం మొదటి విషయం ఇది గమనించాలి. సో తర్వాత వివాహం అయిన తర్వాత విడాకులు తీసుకుంటున్నారు చాలామంది. వివాహం అయిన తర్వాత విడాకులు తీసుకోవడం అనే విధానంలో చూస్తే దేవుని వాక్యంలో ఈ విషయాన్ని తెలియజేశారు. ఎలాగంటే మత్తయి సువార్త 19వ అధ్యాయము 9వ వచనంలో వివాహం అయిన తర్వాత విడాకులు ఇచ్చే విధానం ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎందుకు విడాకులు ఇచ్చే పరిస్థితి ఎప్పుడు వస్తుంది, విడాకులు ఎప్పుడు ఇవ్వాలి అన్న విషయంలో ఇక్కడ మనకి ఈ వచనం చూస్తే 19వ అధ్యాయం మత్తయి సువార్త 9వ వచనం, మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకునివాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడిన దానిని పెళ్లి చేసుకునివాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో చెప్పెను. యేసుక్రీస్తు వారు అక్కడున్న యూదులతోని, అక్కడున్న బోధకులతోని, వీళ్ళందరితో ఈ విషయాలు మాట్లాడుతున్నారు. పరిసయ్యులతో మాట్లాడుతున్నారు అనమాట. సో ఈ పరిసయ్యులు అన్నవారు ప్రశ్నలు అడుగుతున్నారు. దానికి యేసుక్రీస్తు వారు సమాధానం చెప్తున్నారు. ఏంటంటే ఎప్పుడు విడాకులు ఇవ్వాలి అంటే వ్యభిచారం వలన పట్టబడితే, పెళ్ళైన వారు, భార్య అయిన భర్త అయినా వ్యభిచారం వలన పట్టబడితే తప్ప మీరు వాళ్ళకి విడాకులు ఇవ్వకూడదు అని అక్కడ చెప్పారు. ఇదంతా మోసే ధర్మశాస్త్రంలో పాత నిబంధనలో కూడా ఉంది. 19వ అధ్యాయము 2వ వచనం నుంచి 3వ వచనం నుంచి చదువుకుంటూ మీరు కిందకు వస్తే అక్కడ ఆ విషయాలు తెలియజేస్తారు. ఏంటంటే
7వ వచనంలో మనం చూస్తే, అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారు ఆయనను అడుగగా, ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యను విడనాడ మోషే సెలవిచ్చాను, కానీ ఆది నుండి అలాగూ జరగలేదు అంటున్నాడు. అంటే పొరపాటు ఏం జరిగినా లేదా వాళ్ళు నచ్చకపోయినా మేము విడాకులు ఇచ్చేయచ్చు అన్నట్టుగా మరి అక్కడ చెప్పబడింది ధర్మశాస్త్రంలో అంటున్నారు. అంటే మోషే ఎందుకు మరి ఇలా రాశాడు అంటే, పరిత్యాగ పత్రం అంటే విడాకులు. ఆ డివోర్స్ అన్నది ఇవ్వచ్చు అని మోషే చెప్పాడు. ఎందుకు చెప్పాడు మరి ఇలాగా అని అడుగుతున్నారు అక్కడ పరిచయం ఉన్న వారందరూ. యేసుక్రీస్తు వారు ముందేమన్నారంటే, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకున్నాడు అనే మాటను యేసుక్రీస్తు వారు తెలియజెప్పినప్పుడు వాళ్ళు తిరిగి ప్రశ్నిస్తున్నారు, మరి ఎందుకు మోషే ఇలా చెప్పాడు విడాకులు ఇవ్వచ్చని అని అన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీ హృదయ కాఠిన్యం బట్టి మీకు అది ఇవ్వబడింది అని చెప్తున్నారు అనమాట. అంటే అదొక ఆ పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు ఇవ్వడానికి అక్కడ ఆ విషయాన్ని తెలియజేశారని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు కూడా కారణం చెప్తున్నారు యేసుక్రీస్తు వారు. వ్యభిచారం వల్ల పట్టబడితే తప్ప ఒకళ్ళు విడాకులు ఇవ్వకూడదు. ఒకవేళ తప్పు చేయకుండా విడాకులు ఇస్తే కనుక, విడాకులు ఇచ్చి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే కనుక వ్యభిచరిస్తున్నట్టు అని యేసుక్రీస్తు వారు అన్నారు అన్నమాట. అది భార్య అయినా భర్త అయినా సరే, బలమైన కారణం లేకుండా మనం విడిచిపెట్టి వేరొకరిని వివాహం చేసుకుంటే అది వ్యభిచారంతో సమానమని యేసుక్రీస్తు వారు అంటున్నారు. అక్కడ పరిశీలికి వాళ్ళందరికీ చెప్తున్నారు ఈ మాటలు. సో విడాకులు అన్నదానికి ఒక బలమైన కారణము ఉండాలి ఖచ్చితంగా. కూరలో ఉప్పు వేయలేదు, కొత్త బట్టలు కొనలేదు, పట్టు చీరలు కొనలేదు, ఇలా ఇవన్నీ కాదు. హనీమూన్కి తీసుకెళ్ళలేదు, లేదంటే అక్కడికి తీసుకెళ్తానని వేరే చోటకి తీసుకెళ్ళాడు. ఇలా మీరు ఇవన్నీ న్యూస్లో జరిగినవండి. ఇవన్నీ ఒక ఆయన ఏంటంటే హనీమూన్కి తీసుకెళ్తానని చెప్పి గోవా ఎక్కడో దేవాలయానికి తీసుకెళ్ళాడని చెప్పి విడాకులు ఇచ్చిందంట ఒక భార్య. సో ఇలా ఉంటాయి చిటికి మాటికి. అంటే ఆ వివాహం అన్న ఘనమైనది వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళకి తెలియలేదు. సో వాళ్ళు ఏంటంటే ప్రతి చిన్న విషయానికి వాళ్ళు దాన్ని ఫీల్ అయ్యి ఇంకా అక్కడతో ఆ బంధాన్ని తెంచుకోవడానికే వారు ప్రయత్నం చేస్తున్నారు. అదే అక్కడ వదిలేయడానికి ఏదో ఒక కారణాన్ని వెతుక్కుంటున్నారు చాలామంది. ఇంకొక ఆయన తన ఆస్తిని అమ్మి తన భార్యను చదివిస్తే, భార్య చదివి కానిస్టేబుల్ అయ్యి ఇంకొకరిని ప్రేమించింది. ఇదే స్టోరీ ఇంకొక ఆమె చదివిస్తే బీటెక్ చదివి ఆమె ఇంకొకరిని ప్రేమించి అతనితో వెళ్ళిపోయింది. సో ఈ విధంగా ఆ వివాహ సంబంధం అన్నది అర్థం కావట్లేదు, అందులో ఉన్న పవిత్రత అర్థం కావట్లేదు, అందులో ఉన్న దేవుడి నిర్ణయం వాళ్ళకి అర్థం కావట్లేదు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అన్నమాట. సో ఈ విధంగా చేసేవాళ్ళు లేకపోలేదు, బయట చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళకి దేవుడికి వచ్చిన జ్ఞానం చాలా తక్కువ కాబట్టి వాళ్ళు ఆ విషయాలు అర్థం చేసుకోరు, వాళ్ళు దాన్ని పట్టించుకోరు. వాళ్ళ ఇష్టం వచ్చినది, వాళ్ళ శరీరానికి ఏదైతే అవసరమో అది చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో ఇలాగా జరుగుతూ ఉంటాయి. సో ఏంటి బలమైన కారణము ఉండాలన్నమాట. అది వ్యభిచారం వల్ల పట్టబడితే తప్ప ఒకరికి విడాకులు ఇవ్వకూడదు. అలా ఇచ్చి వేరే వాళ్ళని వివాహం చేసుకుంటే అది ఖచ్చితంగా వ్యభిచారం అవుతుందని స్వయంగా యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడుతున్నారు అన్నమాట. అలాగే మనం చూస్తే విడాకులు ఇచ్చి ఇంకొకరిని చేసుకుంటే అన్న విషయంలో కూడా మార్కు సువార్త 10వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ కొన్ని విషయాలు తెలియజేస్తున్నారు. పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మోషే మీకేమి ఆజ్ఞాపించినని వారిని అడిగిన. వారు పరిత్యాగ పత్రిక రాయించి ఆమెను విడనాడవలనని మోషే సెలవిచ్చినని చెప్పగా, యేసు, మీ హృదయ కాఠిన్యం బట్టి అతడు ఆజ్ఞను మీకు రాసి ఇచ్చెను అని ఈ విషయాన్ని ఆయన చెప్తున్నాడు. తర్వాత, సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసెను. ఏ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనెను. వారిద్దరూ ఏక శరీరమై ఉందురు గనుక వారిక ఇద్దరుగా ఉండక
ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. సో ఆది నుంచి ఇలా లేదు, ఆదాము అవ్వల నుంచి ఇలా లేదు. ఏంటి, విడాకులు ఇచ్చే విధానం లేదు. వాళ్ళిద్దరినీ జతపరిచిన వాడు దేవుడు. సో దేవుడు జతపరిచిన తర్వాత మనుషులు ఒకరికొకరు విడిపోకూడదు అని. వ్యభిచారం అనే బలమైన కారణం తప్ప అటువంటి బలమైన కారణం లేకుండా విడిపోవడం అన్నది సమంజసం కాదు. అలా విడిపోయి వేరొకరిని వివాహం చేసుకోవడం కూడా వ్యభిచారంతో సమానమని యేసుక్రీస్తు వారు అంటున్నారు అన్నమాట. ఆది నుంచి ఇలా లేదు. కాబట్టి దేవుడు నిర్ణయించిన దంపతులు దేవుడి ప్రేమ కలిగి సామరస్యంగా జీవిస్తూ దేవునిలో ఆయన పరిచర్యలో ముందుకి కొనసాగాలి. ఈ సమాజంలో వచ్చే విధానాలు, ఈ పద్ధతులన్నీ మీరు ఫాలో అయితే కనుక ఖచ్చితంగా ఆ సమాజంలో ఉండేవారు ఎలా అయితే ఉన్నారో అదేవిధంగా మన జీవితాలు ఉంటాయి. మీరు న్యూస్లో చాలామంది చూస్తారు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానివ్వండి, పెద్ద బిజినెస్ మ్యాన్స్ కానివ్వండి, వీళ్ళందరూ వాళ్ళ వివాహ జీవితము లేదా ఫ్యామిలీ లైఫ్ అంతా పర్ఫెక్ట్గా ఉండదు. వాళ్ళు ఏవో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, విడిపోవడము, సపరేట్గా ఉండడము, ఇవన్నీ ఉన్నతంగా ఉన్న డబ్బులు సంపాదించే వాళ్ళు కానీ అందరిలో కాదు, కొంతమందిలో మనకు కనిపిస్తారు. మ్యాక్సిమం ఎక్కువ శాతం అటువంటి వారే కనిపిస్తారు. సో ఈ ఫ్యామిలీ లైఫ్ అన్నది పర్ఫెక్ట్గా ఈ సినిమా సెలబ్రిటీస్లో కానీ వీళ్ళలో కానీ ఉండదు. సో ఇదేంటంటే దేవుణ్ణి అనుసరించిన వారికి, దేవుడికి ఎక్కువ సమయం కేటాయించిన వారికి, మనకి దేవుడు అర్థమైన వారికి ఆ వివాహ సంబంధం కూడా అర్థమవుతుంది. దేవుడు అర్థం కాలేని వారికి ఆ వివాహం అంటే అర్థం కాదు, దాని పవిత్రత అర్థం కాదు, దాని ఘనమైన స్థితి అర్థం కాదు. సో అప్పుడు మనం ఎలా ఉండలేమంటే కలిసి ఉండలేము. ముందు నీకు దేవుడు అర్థమైతే, దేవుడు చెప్పిన మాటలు అర్థమైతే, మీరు మీ భాగస్వామి ఐక్యంగా, సమంగా, శాంతి సామరస్యాలతో, ప్రేమానురాగాలతో కలిసి ఉంటారు. లేకపోతే ఇవన్నీ జరిగే పనులు కాదు. మీరు కూడా ఏదో ఒక న్యూస్లో హెడ్లైన్ అవుతారు, ఏదో ఒక ఇన్స్టా పేజ్లో ఒక మీమ్ అవుతారు అనమాట. అంటే అందరికీ వెటకారం చేయడానికి లేదా వాళ్ళు నవ్వుకోవడానికి ఒక టెంప్లెట్ అవుతారు. సో దేవుడి విధానం మనకు అర్థమై మనం ఆ వివాహంలో పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఇది అనమాట రీజన్. అలాగే వాళ్ళిద్దరూ ఏక శరీరమై అయి ఉంటారు అని చెప్పి, అంటే వన్ బాడీ. సో హెడ్, మిగిలిన బాడీ ఇదంతా ఒక్కటిగానే మన శరీరం ఎలా అయితే ఉందో, వాళ్ళు వేరుగా కనిపిస్తారు కానీ వారు ఒక్కరిగానే ఎలా ఉంటారంటే కలిసి ఉంటారు అని. సో వారు ఏం చేసినా ఏకాభిప్రాయంతో కలిగి చేస్తారు, ఏక మనస్సు కలిగి చేస్తారు, ఏకముగా దేవుణ్ణి ఆరాధిస్తారు. ఇవన్నీ వారు కలిసే చేస్తారు. అంటే వాళ్ళలో ఆ ఐక్యత అనేది ఉంటుంది. ఈ ఐక్యత అన్నది ఉన్నప్పుడే వాళ్ళలో విభజన ఉండదు, సెపరేషన్ ఉండదు, ఆ ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అనేవి ఉండవు. ఆ ఐక్యత, యూనిటీ లేదంటే ఖచ్చితంగా ఒకటి బానిసత్వం కింద వెళ్ళిపోవాలి. చూడండి, మన ఇండియాలో డైవర్సిటీ ఎక్కువ, సో యూనిటీ తక్కువ ఉండేది ఇంతకుముందు. సో వేరే వాళ్ళు వచ్చి మనల్ని పరిపాలించారు. ఇలాగే కాదు, చాలా వాటిల్లో యూనిటీ లేకపోతే, ఆ యూనిటీ లేకపోవడం వల్లే అక్కడ గ్రూప్ అన్నది కొలాప్స్ అవుతుంది, ఫెయిల్ అవుతుంది. ఇదే విధానంలో ఫ్యామిలీ కూడా అంతే. వాళ్ళు యూనిటీగా లేకపోతే కొలాప్స్ అయిపోతుంది. దేవుడి దగ్గర ఉండవు, దేవుని మార్గంలో ఉండవు. దుష్టుడు నిన్ను వాడి అండర్లో పెట్టుకుంటాడు అనమాట. ఆ డైవర్సిటీని ఉపయోగించి మిమ్మల్ని సెపరేట్ చేస్తాడు. సో ఈ విషయాలు మనం గుర్తుంచుకోవాలి.